ఓకే, ఇంకా ఎవరికైనా ఫర్దర్ గా డౌట్స్ ఉన్నాయా? సార్ ఎండ్ యూజర్ కోర్సు S4 అన్న రెండు కలిపి చెప్తారా లేదంటే సపరేట్ గా చెప్తారా? అంటే సింపుల్ కోర్సు, దానికి అంత కష్టపడాల్సిన అవసరం లేదు. ఓకే, కరెక్ట్ గా మనం ఏది చెప్తే అది నేర్చుకొని తొందరగా జాబ్ కొట్టేయచ్చు. ఓకే, అండ్ క్లాసెస్ సపరేట్ గా చెప్తారా లేదా కంబైన్డ్ గా చెప్తారా? సో ఎండ్ యూజర్ కి వచ్చేదానికి 40 మంది పైన ఉంటారు స్టూడెంట్స్. ఓకే, డోంట్ వరీ. 11 గంటలు స్టార్ట్ అవుతుంది. ఓకే, సో ఇది కొత్తగా లాంచ్ చేసామండి. ఒక్క నిమిషం. సో కొత్తగా న్యూ లాంచ్ ఇది. ఓకే, సో న్యూ ఏంటంటే అప్డేట్, న్యూ అప్డేట్ ఇది. సో న్యూ అప్డేట్, సో న్యూ అప్డేట్ ఏంటంటే వినండి. ఓకే, నాకు తొందరగా జాబ్ కొట్టాలి సార్. ఓకే, మార్కెట్లో నేను తొందరగా జాబ్ కొట్టాలి, తొందరగా నాకు జాబ్ కావాలి. ఓకే, నాకు జాబ్ కావాలి అనుకుంటే సో నేను ఒక టైమింగ్ ఇస్తున్నా 150 డేస్. 150 డేస్లో మీకు 1 పాయింట్ అంటే ఫ్రెషర్స్కి చెప్తున్నాను, ఎక్స్పీరియన్స్ అయితే ఎక్స్పీరియన్స్ పెట్టుకుంటారు కాబట్టి అది వేరే విషయం. సో 1.5 నుంచి 3.5 లేదా 4 lakhs లోపల సో జాబ్ తెప్పిస్తానండి ఎండ్ యూజర్లో, ఓన్లీ ఎండ్ యూజర్. ఇది ప్రో బ్యాచ్, ఇది ఆఫ్లైన్లో మాత్రమే. ఓకే, నాట్ ఫర్ ఆన్లైన్. ఓకే, ఓన్లీ 150 డేస్లో వస్తుంది. 150 డేస్లో రాలేదు అనుకుంటే మీకు 70% ఫీ అనేది రీఫండ్ చేస్తాం. అంటే మేము ఇచ్చే ట్రైనింగ్ ఛార్జ్ మాత్రమే తీస్తాం, 70% రీఫండ్ చేస్తాం. సో ఫీజు వచ్చేటప్పుడు 50K ఉంటుంది. ఓకే, అంటే సో 150 డేస్ అంటే 150 డేస్ చాలా ఎక్కువ ఇచ్చాను, బట్ అంత టైం కూడా పట్టదు. 35K మీకు రీఫండ్ అవుతుంది. ఓకే, సో 100% రీఫండ్ చేస్తాం, ఎటువంటి డౌట్ రాసుకోండి. సో కాబట్టి సో మీరు ఈ కోర్సులో జాయిన్ అవుదాము, తొందరగా మార్కెట్లో జాబ్ కొడదాం అనుకుంటే కరెక్ట్గా 10 రోజుల నుంచే, నేను 10 రోజులు చెప్పిన తర్వాత అక్కడి నుంచే మీకు ఇంకా మా ఆఫీస్ నుంచే మీకు డైరెక్ట్గా రెజ్యూమ్ ప్రిపరేషన్ చేసేసి ఇంకా జాబ్లో అప్లై చేయించేస్తాం ఎండ్ యూజర్. సో అండ్ 100% ఇల్లీగల్ కాదు, లీగల్గానే మీ దగ్గర మినిమం ఇంగ్లీష్ స్కిల్స్ ఉంటేనే జాయిన్ అవ్వండి. ఓకేనా? సో ఇది ఆఫ్లైన్లో మాత్రమే ఉంటుంది, ఈవినింగ్ సెషన్. ఇది ఈవినింగ్ 6 నుంచి 8 వరకు ఇక్కడ ఆఫీస్లో కూర్చోవాలి. ఓకే, సో కాబట్టి ఇది ఓన్లీ ఆఫ్లైన్, ఇది కొత్త అప్డేట్. సో ఎవరైనా జాయిన్ అవుదాము అనుకున్న వాళ్ళు సో ఆఫ్లైన్లోకి వచ్చి మాట్లాడండి. ఓకే సార్ ఎండ్ యూజర్ కి సాలరీ గ్రోత్ ఎలా ఉంటుంది సార్ ఫ్యూచర్ లో? మేడం ఎండ్ యూజర్ సాలరీ ఫ్రెషర్ ఫ్యూచర్ లో సార్, అంటే ఇది స్టార్టింగ్ ఫ్రెషర్ గా కదా, ఎక్స్పీరియన్స్ వచ్చాక ఫ్యూచర్ లో అయినా ఇంతే ఉంటుంది. సో ఫ్రెషర్ అంటే 1.5 నుంచి 3 lakhs 3.5 అట్లా వస్తుంది. ఎక్స్పీరియన్స్ అంటే 30% కి, మీ ఎక్స్పీరియన్స్ మీరు 4 ఏళ్ళు పెట్టుకుంటే 4 లక్షలు అంటే దాని 30%, 40%, 50% అట్లా. ఇప్పుడు కాదు సార్, ఆల్రెడీ జాబ్ చేస్తూనే ఒక 3 years ఎక్స్పీరియన్స్ ఈ జాబ్ లో ఉండి నెక్స్ట్ షిఫ్ట్ అవుతుంటే అలా గ్రోత్ ఉంటుందా? గ్రోత్ ఉంటుంది, ఎప్పటికైనా ఉంటుంది. ఓకే ఓకే, సో ఎండ్ యూజర్ MNC లో పనిచేసిన వాళ్ళకి ఎప్పటికైనా గ్రోత్ ఉంటుంది. ఓకే సో మాక్సిమం 1 lakh నుంచి 1,20,000 వరకు వెళ్తారు పర్ మంత్ సార్. మాక్సిమం అంటే ఏంటి, మేనేజర్ లెవెల్ దాకా వెళ్ళినప్పుడు. ఓకే సార్, అది. ఓకే గైస్, థ్యాంక్ యూ ఆల్, సీ యూ ఆన్ ఫ్రైడే. మీరు అందరూ జాయిన్ అవ్వండి మళ్ళా. ఓకే, అందరూ జాయిన్ అయ్యి ఈ లోపల మీరు ఏం చేయాలండి, తొందరగా సర్వర్ యాక్సెస్ తీసుకోండి, ఇన్స్టాల్ చేసుకోండి సర్వర్. ఓకే, సర్వర్ తీసుకోండి, ఈ నెంబర్ ఇస్తాను, ఈ సర్వర్ కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ సారీ, విల్ కంటిన్యూ ఫ్రైడే. థ్యాంక్ యూ ఆల్.